నా మన స్తోత్రాలు. అలాగే సక్కయ్య గారికి నా వందనాలు, నిండు వందనాలు. మాది తణుకు దగ్గర కేతవరపాలెమండి. అయితే మరి దేవుని కృపను బట్టి మేము ప్రార్థనా శక్తికి 2023లో వచ్చానండి ఇక్కడికి. అయితే పాప పుట్టాలని మా చెల్లి అనుకోమన్నప్పుడు మరి మళ్ళీ పాప పుట్టిందండి. దేవుని కృపను బట్టి అయ్యగారు అభిషేకించి చెప్పినప్పుడు ఆ వాగ్దానము మీరు తీసుకోండి అమ్మని రిజల్ట్ చేసుకోండి అన్నప్పుడు మరి ఆమెనని చెప్పి నేను అనుకున్నప్పుడు మా కోడలికి అమ్మాయి పుట్టిందండి. అలాగే మా బాబు అండి 3వ సంవత్సరం అండి. మొన్న ముక్కులోను ఒక పూసలాటి పెట్టేసుకున్నానమ్మా, నేను ముక్కులో పూస వెళ్ళిపోయింది అంటున్నాడండి. అయితే ఏం చేయాలో తెలియదు. నేను ఏడుతాను. అయ్యగారు ప్రార్థన తైలం ఉంటే ఆ తైలం రాసండి మరి హాస్పిటల్కి తీసుకెళ్ళాలంటే నా వల్ల కాదు ప్రభు, నేను ఏమి చేయలేను, ఈ బిడ్డను నేను ఏం చేస్తాను, నీ చేతుల్లో పెడుతున్నానని అయ్యగారు అభిషేకించిన తైలాన్ని నీ ముక్కులో పోసండి ప్రార్థన చేసుకుని సీదని అన్నప్పుడు అండి ముక్కులో గంట అయిపోయిందండి ఆ పూస వెళ్ళిపోయి. అయితే దేవుని కృపను బట్టి వచ్చేసిందండి. అది దేవునికి మహిమ వందనాలండి. అలాగే చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించిన కాక